రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొరు పరస్పరం అవగాహనతో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ బలహీనమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింకించిందని మరొక తప్పుడు ప్రచారానికి వారు పూనుకుంటా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నేరేటివ్ని క్రియేట్ చేసి కొద్దిగా వారు లాభం పొంది ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన కాదు, లేదా ఒక గ్రామానికి సంబంధించిన ఎన్నికలు కాదు, సర్పంచో ఎమ్మెల్యే కాదు, దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి అనే అంశం మీద జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ప్రజలు ఒక నిశ్చిత అభిప్రాయానికి మోదీ గారే సరైన వ్యక్తి దేశానికి. మోదీ గారి యొక్క 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశానికి మోదీ గారు అవసరమే కాదు, ప్రపంచానికి కూడా మోదీ నాయకత్వం అవసరమని ప్రపంచ దేశ అధినేతలు కోరుకుంటున్న సందర్భంలో ఈ ఎన్నికలు మొత్తం కూడా ఇవాళ ప్రధానమంత్రి ఎవరు కావాలని దాంట్లో జరుగుతున్న సందర్భంలో ఇవాళ కోన్ కిస్కా గొట్టంగాళ్ళ మాదిరిగా ఈ బీఆర్ఎస్ ఎవరు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైపోయింది. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ కనీసం కాంగ్రెస్ పార్టీలోనే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయ స్థితి. విపక్ష కూటమి సంఘం దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిస్తే మా ప్రధానమంత్రి లేతే ఈ ఎన్నికల్లో మా నాయకుడని చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఇవాళ మీ ఆటలు చెల్లవు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో మరి తంతే బుట్టలో పడ్డట్టు మీరు అసెంబ్లీలో కేసీఆర్ మీద కోపంతో, బీఆర్ఎస్ మీద అక్కసుతోని, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత పట్ల మీరు లాభ పొందారు. కానీ అది మీది గెలుపు కాదు. వీరు పదే పదే మోదీ గారు మతాన్ని రాజకీయాల్లో తీసుకొస్తున్నారని చెప్పి మాట్లాడేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎంఐఎంను పెంచి పోషించిన మీరు పాముకు పాలు పోసి పెంచినట్టుగా మీరు ఆ మత రక్కసి ఆ రజాకార్ల వారసత్వంతో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ వాళ్ళ మరి లౌకికవాదం గురించి బీజేపీ మతతత్వ పార్టీ అని చెబుతూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. అన్ని పార్టీలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వ పాలన మీద విధానాల మీద వారు విమర్శించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మైనార్టీల యొక్క ఓట్లు పొందేదానికి ఏ రకంగా అన్ని పార్టీలు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టులు అయినా ఇవాళ బీజేపీని లేదా మోదీ గారిని ఈ యొక్క అక్కసుతో హిందువులను లేదా హిందుత్వాన్ని ఏ రకంగా ఇవాళ విమర్శిస్తూ ఉన్నారో, చులకన చేస్తున్నారో మొత్తం ఇవాళ సమాజం గమనిస్తుంది.